హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో పచ్చి కొబ్బరితో స్టఫింగ్ కాకరకాయ వేపుడైతే తయారు చేసి చూపించబోతున్నాను. అబ్బా కాకరకాయ చేదుగా ఉంటుందా అని అనే వాళ్ళకి ఈ విధంగా అయితే తయారు చేసి పెట్టండి. ఒక్క ముక్క కూడా వదలకుండా తినేస్తారు. తినడమే కాకుండా మళ్ళీ చేయమని అడుగుతారు. అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఇది సైడ్ డిషే కాకుండా రైస్తో కూడా కలుపుకొని తినేయచ్చు ఈజీగా. అంత టేస్టీగా అయితే ఉంటుందండి కొబ్బరి పొడితో చేయడం వల్ల. నేను చేసిన విధంగా అయితే ట్రై చేయండి, మీకు కూడా సేమ్ ఇలానే వస్తుంది. చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్గా, లోపల స్టఫింగ్ కూడా ఎక్కడ బయటికి రాలేదు, అంత జ్యూసీగా అయితే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోకి వెళ్ళి నేను ఎలా తయారు చేశానో చూపించేస్తాను. ఫస్ట్ 1/2 kg కాకరకాయలను అయితే ఈ విధంగా అయితే శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కాడలు తొట్టుములు అవి కట్ చేసి పెట్టుకోండి. మీకు కొబ్బరి పొడితో స్టఫింగ్ చేసుకోవడానికి చిన్న కాకరకాయలు అవసరమైతే చిన్నటివైనా తెచ్చుకోండి, లేదా పెద్దవైతే 2-3 భాగాలుగా కట్ చేసుకున్నా చేసుకోవచ్చు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చి కొబ్బరి, కరివేపాకు, సాల్టు, పసుపు, 2 టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు, ఒక గడ్డ వెల్లుల్లి, ఒక ఉల్లిపాయ, మీ కారానికి సరిపడా కారపొడి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ అయితే వేశాను. ఈ ప్లేస్లో పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు, లేదా ఎండ కొబ్బరి అయినా తీసుకోవచ్చు. ఒక చిన్న మిక్సర్ జార్లో పుట్నాల పప్పు, కొబ్బరి ముక్కలు, ఉల్లిపాయ కట్ చేసేసి, కారపొడి, సాల్ట్, వెల్లుల్లి వేసి మూత పెట్టి నీళ్లు వేయకుండా ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి కాబట్టి ఆల్రెడీ తేమ ఉంటుంది కాబట్టి నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎండు కొబ్బరి వేసుకున్నా ఏం అవసరం లేదు. ఇప్పుడు నేను తీసుకున్న కాకరకాయ పెద్దవిగా పొడవుగా ఉన్నాయి కాబట్టి నేను 3 భాగాలుగా అయితే కట్ చేశాను. మీకు చిన్న చిన్నటి ఉంటాయి కాకరకాయలు, మీ దగ్గర అవి ఉంటే ఏం కట్ చేయొద్దులేండి, మిడిల్లోకి కట్ చేసి ఈ విధంగా విత్తనాలు అయితే తీసేయాలి. నేనైతే 3 భాగాలు చేశాను. మీరు వీటిల్నే ఇంకొద్దిగా 6 భాగాలైనా చేసుకోవచ్చు. మీరు ఇంత పెద్దవా వద్దు అనుకుంటే. ఈ విధంగా విత్తనాలన్నీ తీసేయాలి. మిడిల్లో హోల్ పెట్టేసి చాక్తో ఈ విధంగా అన్నీ సీడ్స్ మొత్తం తీసేయాలండి. మనకు స్టఫింగ్ పెట్టుకోవాలి కాబట్టి సీడ్స్ అలానే ఉంటే పెట్టుకోవడానికి కుదరదు. అందువల్ల ఇవన్నీ అయితే తీసేస్తున్నాను. ఈ విధంగా రౌండ్గా నైఫ్తో ఇలా తిప్పుతూ ఉంటే మనకి గింజలు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. ఎక్కువ శ్రమ కూడా ఉండదండి, 5 నిమిషాలు అయిపోతుంది. చూస్తున్నారు కదా, 2 వైపులా హోల్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ విధంగా అన్నీ కాకరకాయలని కట్ చేసుకొని విత్తనాలన్నీ తీసేసి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, విత్తనాలన్నీ తీసేసిన తర్వాత ఇవి వాటర్ పైపులాగా ఉన్నాయి, హోల్స్ పడి. ఇప్పుడు మిడిల్లో ఈ పచ్చి కొబ్బరి తురుముని అనేది పెట్టుకోవచ్చు. పచ్చి కొబ్బరి తురుము లేదా ఎండు కొబ్బరితో పెట్టుకోవచ్చు. ఇది మామూలుగా పచ్చి కొబ్బరితో అయితే ఎవరైనా తినొచ్చండి, లేదు బాలింతలకి ఎండు కొబ్బరితో వేసుకొని పెట్టుకోవచ్చు, బాగుంటుంది. ఆ టైంలో కూడా పచ్చి కొబ్బరి పెట్టరు కాబట్టి ఎండు కొబ్బరితో వేసుకొని చేసుకొని ఈ విధంగా పెట్టుకోవచ్చు. నేను ఈ విధంగా అన్నీ కాకరకాయలు స్టఫింగ్ చేసేసి పక్కన పెట్టేశాను. మిగిలింది అలానే ఉంచండి. కొద్దిగా మిగిలింది నాకు స్టవ్ వెలిగించి ఫ్రై చేసుకునే ప్యాన్ అయితే పెట్టేసుకోండి. కాకరకాయ ఫ్రైకి అయితే మనకి ఆయిల్ కొంచెం ఎక్స్ట్రానే పడుతుంది, ఎందుకంటే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది. ప్లస్ పౌడర్ను కూడా మనం ఇంకా వాటర్లో ఏమీ ఉడికించుకోం కాబట్టి ఆయిల్లోనే వేయించుకోవాల్సి వస్తుంది. నేనైతే ఒక 20 టేబుల్ స్పూన్స్ వరకు వేసాను. వేసిన తర్వాత మనకేమీ ఆయిల్ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు. వేసిన వెంటనే కాకరకాయలన్నీ అక్కడ పెట్టేసి పైన కరివేపాకు, పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వదిలేయాలి. ఈ విధంగా ఆయిల్ అంతటికి పట్టేలాగా ఫస్ట్ ఒకసారి మిక్స్ చేసేయండి. అప్పుడు మూత పెట్టినప్పుడు మనకి ఆవిరితో సన్న మంట పైన సమానంగా అనేది మనకి ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇంకో 2-3 నిమిషాల తర్వాత అయితే తీసి చూపిస్తున్నాను. ఈ ఫ్రై మొత్తము లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. నాకైతే 1/2 అవర్ పట్టింది. ఇవి ఈ విధంగా
ఇంకోసారి ఇంకో వైపుకి తిప్పి ఈ విధంగా మళ్ళీ మూత పెట్టేసి ఇంకో 1 నిమిషానికి 2 నిమిషాలకి ఆ విధంగా అయితే మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, కలర్ చేంజ్ అయ్యాయి. 70% వచ్చేసి మనకి కాకరకాయ అనేది ఫ్రై అయింది. మిగతా 30% వేయించుకోవాలి. మిగతా 30% వేయించుకోవాలంటే కొబ్బరి పొడి కూడా వేయాలి కదా, మనకి ఆల్రెడీ ఎక్స్ట్రాగా ఉంది, అది వేస్ట్ కాకూడదు. అలాగని కొబ్బరి పొడి తక్కువ కూడా చేసుకోకూడదు. ఇలా ఎక్స్ట్రాగా ఉండేట్టుగానే చేసుకోవాలి. అప్పుడు మనకి కాకరకాయ మొత్తం కొబ్బరి పొడితో నిండిపోయి తింటూ ఉంటే స్పైసీగా టేస్టీగా అయితే ఉంటుంది. అందుకే నేను 1 కప్పు కొబ్బరి అయితే తీసుకున్నాను. 2 చిప్పలు కొబ్బరి ఎంతైతే వస్తుందో మొత్తం తీసుకున్నాను. మనం దేవుడికి కొట్టుకుంటూనే ఉంటాం కదా టెంకాయలు. 2 చిప్పలు అయితే కొబ్బరి తీసి పెట్టుకొని చేసుకోండి. లేదంటే పచ్చి కొబ్బరి వద్దనుకుంటే కొంతమందికి ఇష్టం కూడా ఉండదు పచ్చి కొబ్బరి, అలాంటి వాళ్ళు ఎండు కొబ్బరితోనే చేసుకోవచ్చు. మిగిలిన ఈ కొబ్బరి పొడిని మొత్తం వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఇంకో 1 నిమిషానికి 2 నిమిషాలకి అలా మిక్స్ చేసుకుంటూ అయితే ఉండాలి. ఇప్పుడు నేను తీసి చూపిస్తున్నాను. 1 నిమిషం తర్వాత ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని, లేదంటే అడుగంటేస్తుంది. మనకి ఆయిల్ అనేది అంతా పట్టేసింది కదా, పొడికి బాగా ఆయిల్ అంతా పట్టేసింది. ఇప్పుడు మనము లో ఫ్లేమ్లోనే, ఎక్కడ మీడియం ఫ్లేమ్ కూడా కాకుండా ఇది వేయించుకుంటూ ఉండాలి. ఇంకోసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మళ్ళీ అలా కొద్దిగా ఓపికగా అయితే ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం కష్టపడితే మనకి కాకరకాయ వేపుడు మంచి రుచిగా అయితే తయారైపోతుంది. ఇలా ఒకేసారి నేను ఇంకా ఫ్రై అయిన తర్వాత చూపించేస్తున్నాను. ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది అనేసి వీడియో నాకు తర్వాత 15 మినిట్స్ అయితే పట్టిందండి ఇది వేగడానికి. ఈ 15 మినిట్స్లో నేను అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా వచ్చేలాగా చూసుకున్నాను. ఫ్రై అయితే అయిపోయిందండి. మనకి కొబ్బరి పొడి కూడా చూడండి కలర్ మారిపోయి పొడి పొడిలాడుతూ వచ్చేసింది. స్పైసీగా భలేగా ఉంది చూడండి, సాఫ్ట్గా కాకరకాయ అయితే బాగా కుక్ అయిపోయింది. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకైనా ప్లేట్లోకైనా తీసుకొని సర్వ్ చేసుకోవడమే. నేను మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్గా ఉంది. అలాగే పెట్టిన స్టఫింగ్ అలానే ఉంది, ఎక్కడికి వెళ్ళలేదు. అది ఎక్కువ కాలుతుంది, అందుకనే ఎక్కువసేపు అయితే చూపించలేకపోయాను. ఈ విధంగా ఫ్రై చేసుకున్న అన్ని పీసుల్ని ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇవి పప్పుచారులోకైనా భలే ఉంటుంది ఈ ఫ్రై సైడ్ డిష్గా. లేదు కాకరకాయ బాగా ఇష్టపడే వాళ్ళు రైస్లోకి అలా కలుపుకొని తింటే బాగా ఎంజాయ్ చేస్తారు. కనీసము 10 రోజులకు ఒక్కసారైనా కాకరకాయ వేపుడైనా కర్రీ అయినా తింటూ ఉండాలి. కాకరకాయ మంచిది హెల్త్కి, కానీ ఎవరు తినరు, కొంతమంది ఉంటారు తినేవాళ్ళు. నేను ఫస్ట్ తినకన్నా ఉండేదాన్ని, తర్వాత ఇది నా ఫేవరెట్ అయితే అయిపోయింది కాకరకాయ. అంత బాగుంటుందండి. ఈ విధంగా ట్రై చేసుకుంటే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయకంటే ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇంకో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.